ఇక మనం అసలు విషయానికి వస్తే తెలంగాణ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి మీద ఒక స్ట్రాటజీగా ఒక వ్యూహాత్మకమైన రాజకీయ దాడి జరుగుతోంది అనేది ఇటీవల కాలంలో జరుగుతున్న స్టేట్మెంట్స్ కానీ కామెంట్స్ కానీ అటాక్స్ కానీ పోస్టింగ్లు కానీ లేకపోతే కొన్ని వ్యాఖ్యలు ప్రసంగాలు ప్రెస్ మీట్లు ఇవన్నీ ఎటు చూసినా కూడా రేవంత్ రెడ్డిని సింగిల్గా టార్గెట్ చేస్తున్నట్టు అనిపిస్తోంది. బీజేపీ బీఆర్ఎస్ రెండు కలిసి చేస్తున్నాయి అని నేను అనను, కూడబలుకొని చేస్తున్నాయని నేను అనను. కానీ వాళ్ళు చేస్తున్న టార్గెటింగ్ మాత్రం ఇద్దరు కూడబలుకొని చేస్తున్నట్టు అనిపిస్తుంది మనకి. ఎందుకంటే ఇద్దరిది సేమ్ వెర్షన్ ఉంటుంది. ఈ రెండు కూడా కాంగ్రెస్ ప్రభుత్వాన్ని గురించి మాట్లాడడంలా, తెలంగాణ ప్రభుత్వం గురించి మాట్లాడరు ఎప్పుడు కూడా. రేవంత్ రెడ్డి యాజ్ అన్ ఇండివిజువల్, ఒక వ్యక్తిగా రేవంత్ రెడ్డి టార్గెట్ అన్నట్టుగానే మాట్లాడుతూ ఉంటాయి. ఉదాహరణకి భారతీయ జనతా పార్టీ శాసనసభాపక్ష నాయకుడు మహేశ్వర్ రెడ్డి ఏలేటి, ఆయన ఎప్పుడు చూడు రేవంత్ రెడ్డికి టార్గెట్గానే మాట్లాడతాడు. ప్రెస్ మీట్లు పెట్టినా, బయట అసెంబ్లీలో మాట్లాడినా ఈ ప్రభుత్వం కూలిపోద్ది, లేకపోతే ప్రభుత్వం కూలిపోద్ది అనడు, రేవంత్ రెడ్డిని మార్చేస్తారంటాడు. కాంగ్రెస్లో ముఖ్యమంత్రిని మారుస్తారనే నిర్ణయం ఈయనకు ముందేట తెలుస్తుందో మనకు తెలియదు. కానీ ఏమో ఉంటే ఉండొచ్చు, సోర్సెస్ ఉంటే ఉండొచ్చు, మనకు తెలియదు. నేను ఆయన స్టేట్మెంట్స్ని నేను కాంట్రడిక్ట్ చేయదలుచుకోలేదు. కానీ ఒక ఇండివిజువల్గా ఆయన మీదనే పడతారు, లేకపోతే ఆయన చేసే పనుల మీద, లేకపోతే ఆయన తిరిగే తిరుగుడు మీద, లేకపోతే ఆయన చేసిన ప్రసంగాల మీద, లేకపోతే ఆయన ఇచ్చిన హామీల మీద, వీటి మీదనే సింగిల్గానే. అఫ్కోర్స్ ముఖ్యమంత్రి అంటే ఆల్మోస్ట్ ప్రభుత్వం అన్నట్టే. కానీ ఎక్కువగా చేసే కామెంట్స్లో వ్యక్తిగతమైన వ్యవహారాల గురించి, లేకపోతే ఇటువంటి వాటి మీదనే ఉంటుంది. ఆయన పదవి ఎప్పుడు పోద్దా అని ఎదురు చూస్తున్నట్టుగా, కాచుకొని కూర్చున్నట్టే కనపడుతుంది. సేమ్ టైంలో బీఆర్ఎస్ వైపు నుంచి చూస్తే కూడా కేటీఆర్ గారి కామెంట్స్ కూడా అలాగే ఉంటాయి. రేవంత్ రెడ్డికి ఈ చిలిపి పేర్లు పెట్టడం, చిట్టినాయుడని ఇంకోటని పేర్లు పెట్టడం, లేకపోతే నేనెవడు గుర్తుపడుతున్నాడయా, నీ పేరెవడు గుర్తుండదయా అని ఒక వ్యంగ్యంగా తీసేసినట్టు, చిన్నబుచ్చుకునేలాగానో లేకపోతే హ్యూమిలియేట్ చేసే విధంగా రేవంత్ రెడ్డిని మాట్లాడడం. ఈ ఇద్దరు కలిసి ఇంకోటి కొత్తగా ఇటీవల కాలంలో మొదలుపెట్టింది ఏంటంటే, ఇద్దరిది సేమ్ వర్షన్. ఢిల్లీలో ఎవరు దేకుతలేరు రేవంత్ రెడ్డిని, రాహుల్ గాంధీ ఇంటర్వ్యూ ఇస్తలేడు, ఏలేటి మహేశ్వర్ రెడ్డి మొదలెట్టాడు ముందు ఈ టాపిక్. అది ఇప్పుడు బీఆర్ఎస్ కూడా క్యారీ చేస్తుంది, గట్టిగా క్యారీ చేస్తుంది. ఇంటర్వ్యూ ఇస్తలేడు రాహుల్ గాంధీ రేవంత్ రెడ్డికి. అరే, ఒక రాష్ట్ర ముఖ్యమంత్రికి ఆ పార్టీ అధ్యక్షుడు, అధ్యక్షుడు అంటే అధ్యక్షుడు కాకపోయినా అధ్యక్షుడు లాంటివాడు, అధ్యక్షుడు ఎట్లాగో మల్లికార్జున ఖర్గే గారు ఉన్నాడు, ఆయన చూసుకుంటాడు. కానీ పార్టీలో సీనియర్ నేత రాహుల్ గాంధీ ఇంటర్వ్యూ ఇవ్వకుండా ఎలా ఉంటాడు? ఇస్తలేడు. వీళ్ళు రోజు ఇదే పనిగా మాట్లాడుతున్నారు. ఎందుకు ఇట్లా మాట్లాడుతున్నారు? రాహుల్ గాంధీ నిజంగా ఇంటర్వ్యూ ఇవ్వకుండా ఉంటాడా? ఇక ఈ మధ్య కేటీఆర్ గారు ఇంకోటి మొదలెట్టారు, రేవంత్ రెడ్డి మీద మోదీకి అంత ప్రేమ ఎందుకు అనేది ఒకటి. తర్వాత ఇప్పుడు ఎమ్మెల్సీల సందర్భం, ఇప్పుడు ఎమ్మెల్యే కోటాలో ఎమ్మెల్సీల వ్యవహారం ఉంది కదా. దీంట్లో ఏమంటారంటే కేటీఆర్ గారు, ఆయన తన ఫ్రెండు, ఇప్పుడు ప్రముఖ సలహాదారుగా ఉన్నారు కదా ప్రభుత్వానికి, వేమ నరేందర్ రెడ్డి గారు, వేమ నరేందర్ రెడ్డికి ఎమ్మెల్సీగా టికెట్ ఇప్పించుకోవాలనుకున్నాడు. కానీ వాళ్ళ పార్టీ అధిష్టానం ఇవ్వలేదు. రేవంత్ రెడ్డి అడిగిన వాళ్ళకి ఇవ్వలేదు. తన మనుషులకు టికెట్ ఇప్పించుకోలేని అసమర్థుడు. ఇవి కామెంట్స్ ఇవాళ చిట్చాట్లో. అంటే ఒక జాతీయ పార్టీలో అట్లా ఉండదు కదా. ప్రాంతీయ పార్టీకి అయితే ఓకే, ఫ్యామిలీ రూల్ ఉంటుంది. వాళ్ళు అనుకున్న వాళ్ళు ఒక ఇంట్లో ఇప్పుడు రేవంత్ రెడ్డిది ఫ్యామిలీ పార్టీ అనుకోండి, డెఫినెట్గా ఆయన 2-3 సొంత బ్రదర్స్ కూడా డెఫినెట్గా ఇచ్చుకునేవాడేమో ప్రాంతీయ పార్టీ కాబట్టి. ఒకవేళ అయి ఉంటే ఇప్పుడు బీఆర్ఎస్లో కనుక కవిత గారికి, కేటీఆర్ గారికి, కేసీఆర్ గారికి, సంతోష్ గారికి, హరీష్ గారికి, ఇంకెవరెవరికో ఇట్లా ఇచ్చుకున్నట్టు రేవంత్ రెడ్డి గారు కూడా ప్రాంతీయ పార్టీ అయితే తిరుపతి రెడ్డి గారికి, లేకపోతే కొండల రెడ్డి గారికి, ఇంకెవరు ఉంటారు కదా బ్రదర్స్, 7 ఉన్నారు వాళ్ళు బ్రదర్స్, లేదా ఇంకెవరు బావలో, బామ్మదులో, అల్లుడో, ఎవరికో ఇచ్చుకునేవాడేమో. కానీ బీజేపీ, కాంగ్రెస్ అలా కాదు కదా, జాతీయ పార్టీలు అవి. అక్కడ ఆటలు సాగవలా, వాళ్ళు చాలా పారామీటర్ చూసుకుంటారు. అది రేవంత్ రెడ్డి కోరుకున్న వాడికి ఇప్పించుకోలేకపోయాడు అనేది ఎట్లా ఫెయిల్యూర్ అవుతుంది?
పైగా ఆయన అద్దంకి దయాకర్ రేవంత్ రెడ్డిని మనిషే కదా, రేవంత్ రెడ్డి పెట్టిన పేరే కదా అది. అద్దంకి దయాకర్కి ఎమ్మెల్సీగా అవకాశం రావడం రేవంత్ రెడ్డి ఆప్షన్ కాదా? అది అని ఎట్లా అనగలరు? సో ఇవన్నీ చూస్తూ ఉంటే రేవంత్ రెడ్డిని ఎందుకు ఇట్లా ఇండివిజువల్గా టార్గెట్ చేస్తున్నారు అనే చర్చను చూద్దాం మనం. చర్చలో మనతో ఇవాళ ఎమ్మెల్సీగా నామినేషన్ వేసిన